శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మిథున రాశి వారికి ఈ నెల ప్రారంభం నుంచి 15వ తారీఖు వరకు రాశి యందే సంచరిస్తున్నటువంటి రవి గురుగ్రహాల కలయిక మిమ్మల్ని చాలా వరకు మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. మీలో సడన్గా వచ్చినటువంటి ఈ ఆకర్షణ శక్తి వల్ల మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ యొక్క పనులు చాలా వరకు విజయవంతంగా పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే తృతీయాధిపతిగా రవి రాశి యందు ప్రవేశించడం వల్ల జాతకుడికి ఒక టెక్నికల్ నైపుణ్యం కానీ క్రీడా సామర్థ్యం కానీ ఒక విధమైనటువంటి శక్తి అతనికి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఈ కరాటే అలాగే ఏదైనా బాక్సింగ్ పోటీలో ఉన్న వాళ్ళకి కానీ క్రికెట్ లాంటి క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళలో ఉన్నటువంటి స్టామినా నైపుణ్యం పెరగడం వల్ల సునాయాసంగా ఏదైనా పోటీలో విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది. అలాగే గురువు రవి కలియడం వల్ల మరి ఈ రెండు గ్రహాలు కూడా అటు ధనానికి ప్రభుత్వానికి కారణం అవటం వల్ల ఎవరైనా కొంతవరకు ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నా లేదా ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీకు ప్రమోషన్ రావడం కానీ లేదంటే వ్యక్తిగతంగా మీరు ఇంకా బెటర్ ఉద్యోగానికి మారడానికి కానీ ఈ నెల 15వ తారీఖు వరకు మీకు అవకాశం ఉన్నది. అంటే గురువు మీకు దశమాధిపతిగా రాశి యందు ప్రవేశించడంతో ఆటోమేటిక్గా మీలో ఉన్నటువంటి సామర్థ్యం పెరుగుతుంది. మిమ్మల్ని మీరే గొప్పగా హైలైట్ చేసుకునే విధంగా ఉంటుంది. అంటే దశమ స్థానాధిపతికి తృతీయ స్థానాధిపతికి కలిసినప్పుడు కంపల్సరీగా ఉద్యోగంలో ప్రమోషన్ కానీ మార్పు కానీ రావడం జరుగుతుంటుంది. అలాగే ఎటువంటి కాంపిటీషన్లో ఉన్న సక్సెస్కి కారణం అవుతుంది. కాబట్టి మీరు మీ అర్హతకు తగ్గ విధంగా ప్రస్తుతం మీరు ఏ ప్రయత్నం చేపట్టినా అది కంపల్సరీగా మనకి ఈ నెల ప్రథమార్థంలో 15వ తారీఖు లోపల సక్సెస్ అవుతుంది. దాని తర్వాత కూడా మరొక అద్భుత యోగం ఏర్పడడం జరిగింది. ధనస్థానంలో ఉన్నటువంటి బుధగ్రహంతో రవిగ్రహం కలిసి ఒక బుధాదిత్య యోగం లాంటి యోగం ఏర్పడింది. అంటే ధనస్థానంలో యోగం ఏర్పడడం వల్ల ఆర్థిక పరంగా మీకు అనుకూలత ఏర్పడుతుంది. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే బుధుడు కారణం వల్ల ఏమవుతుందంటే స్థిరాస్తుల వలన తల్లిగారి వలన మీలో ఉన్నటువంటి టాలెంటు రాష్ట్రాధిపతిగా ఉండడం వల్ల 100% దానికి గుర్తింపు వస్తుంది. అలాగే రవి ప్రభుత్వ కారకుడు అవడం వల్ల కామన్గా మీకు ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ సహకారం కానీ లభిస్తూ ఉంటుంది. చాలా వరకు మిథున రాశిలో ఈ మీడియా రంగంలో కానీ టీవీ యాంకరింగ్ న్యూస్ సంబంధించిన వాటిలో ఉన్న వాళ్ళకి చాలా వరకు వాళ్ళ యొక్క రెమ్యునేషను పెరుగుతుంది. వారి వాక్చాతుర్యం పెరగడం వల్ల ఉన్నది ఉన్నట్టు యథార్థంగా మాట్లాడడం వల్ల కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ కూడా చాలా మంచి గుర్తింపు పేరు మీరు ఒక జర్నలిస్ట్గా ఉంటే అది 100% మిమ్మల్ని సక్సెస్ఫుల్ వైపు తీసుకెళ్లే అవకాశం 100% ఉంటుంది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే అది అదృష్టాన్ని కలిగించే విషయం. మనకి శుక్రుడు మీకు పంచమ వ్యయాధిపతిగా మిథున రాశి వారికి శుభాన్నిచ్చే ఏకైక గ్రహం శుక్రగ్రహం. అటువంటి శుక్రుడు 12వ స్థానంలో స్వక్షేత్రంలో ఇంచుమించుగా ఈ నెల చివరి వరకు 26, 27 తేదీల వరకు సంచరించడం జరుగుతూ ఉంటుంది. మరి 12వ స్థానం సుఖస్థానం అవటం వల్ల అలాగే విదేశ వ్యవహారాలు దూర ప్రాంత ప్రయాణాలు ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా 12వ స్థానం బట్టి చెప్తుంటాయి. మనం ఒక వాహనం కొనాలన్నా ఒక గృహం నిర్మించుకోవాలన్నా అలాగే విదేశానికి టికెట్ తీసుకోవాలన్నా వ్యయస్థానం బలంగా ఉండాలి. అక్కడ మంచి శుభగ్రహాలు వచ్చడం వల్ల మంచి కార్యక్రమాలకి ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు శుక్రుడు మీకు 12వ స్థానంలో రావటం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి భార్యకి కానీ మదర్కి కానీ కుమార్తెలకు కానీ వీళ్ళకి వారికి కావాల్సినటువంటి విలువైనటువంటి ఆభరణాలు వస్త్రాలు అవి మీరు వారికి సమకూర్చుకుంటారు. గృహంలో ఖరీదైన వస్తువులు సమకూర్చుకోవడం వాహనం లాంటిది ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి సరదాలకి ఎంటర్టైన్మెంట్కి విందు వినోదాలకు కూడా కొంత ధనాన్ని
ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది ఇదే సమయంలో ఏదన్నా ఒక సినిమా తీద్దామని కానీ, లేదంటే ఏదైనా ఎంటర్టైన్మెంట్ దాంట్లో ఇన్వెస్ట్ చేద్దామని కానీ, అలాగే ఏదన్నా ఈ ఫన్ను ఎంటర్టైన్మెంట్ నిమిత్తం ఈ ఆన్లైన్ గేమ్స్, స్కిల్ గేమ్స్, ఈ జూదము వాటి మీద కూడా కొంతమందికి మనసు మళ్ళీ అవకాశం ఉంది. అటువంటి వాటిలో అంటే ఈ సమయంలో మీరు ఏది ఇన్వెస్ట్ చేసినా, ఏది కొన్నా అది తిరిగి రావడం అయితే ఉండదు. అనుభవం అయితే మిగులుతుంది, కానీ ఈ ధనం అయితే తిరిగి రాదు. కాబట్టి మీరు ఏదన్నా ఇన్వెస్ట్ చేసే ముందు జాగ్రత్తగా వ్యవహరించండి. కొత్త వారితో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. వారి యొక్క ఆనందం కోసం మీరు కొంత ధనాన్ని కూడా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ శుక్రుడు 12వ స్థానంలో రావడం వల్ల కొద్దిగా స్త్రీల వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం ఉంది. అలాగే మీ యొక్క ఆలోచనలు కూడా కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని రాంగ్ వేలో తీసుకెళ్ళొచ్చు. కాబట్టి ఏదైనా కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. 100% అష్టమాధిపతి శని దశమంలో ఉండడం, రాశి యందు ఏర్పడినటువంటి రవి గురుల కలయిక, ఇవన్నీ కూడా మీకు ఉద్యోగంలో ప్రమోషన్ కానీ అభివృద్ధి కానీ తప్పనిసరిగా అవకాశం ఉంది. ఈ 3వ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఈ కుజ కేతువుల కలయిక ఏదైనా ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళడానికి చాలా మంచి అవకాశాలు ఈ సమయంలో రావడం జరుగుతుంది. సో ఏదైనా తొందరపాటు చర్యలు లేకుండా నిదానంగా సావధానంగా నిర్ణయం తీసుకొని మీ ప్రయత్నం చేయడం వల్ల 100% మీ యొక్క పనిలో విజయం తప్పక లభించే అవకాశం ఉంది. స్వస్తి. ప్రతి ఒక్కరికి కూడా ధనం అన్నది చాలా ఇంపార్టెంటు. ఆ ధనం ప్రతి వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు. అయితే వచ్చిన ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు అవ్వడం వల్ల రుణగ్రస్తులు అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల చాలామంది ఆర్థిక పరమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు ధనాన్ని కూడబెట్టడానికి, అంటే ధనం సంపాదించడం అందరికీ తెలుస్తుంది, అది దాచుకోవడం, అలాగే మీ అవసరానికన్నా ఎక్కువ ధనం రావడానికి ఒక పరిష్కారం అన్నది మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. అది సింపుల్గానే ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది నమ్మకంతో చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా ధనాన్ని కూడబెట్టడంలో ఈ చీమలు చాలా ఇంపార్టెంట్ మాట. అవి ఏం చేస్తాయంటే ఎక్కడన్నా ఆహారం దొరికితే మొత్తం అంతా ఒక చోట దాచుకుని, ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు దానికి పనిచేస్తుందని. కాబట్టి మీరు చీమలకి ఆహారం వేయవలసి ఉంటుంది. ముఖ్యంగా అంటే శాస్త్రాల్లో చెప్పిన ప్రకారం ఏం చెప్పారంటే తమలపాకు తీసుకొని దాని మీద ఒక నెయ్యి అంటే తేనె వేసి చీమలు ఉన్న చోట పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఆ విధంగా కాకుండా మీరు డైరెక్ట్గానే పంచదార, బియ్యం పిండి కలిపి ఈ చీమలకి ఆహారంగా వేయడం వల్ల, అది ఎప్పుడు చేయాలి, మనం మంగళవారం చేయవలసి ఉంటుంది. అంటే కుజుడు సంబంధించిన వారం అవటం వల్ల అది ఆ మంగళవారం రోజు ఈ చీమలకి ఆహారంగా వేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ ధనం పోగవుతుందన్నమాట. సేవింగ్స్ అవుతాయి, ఖర్చులు తగ్గుతాయి. అలాగే మీరు ఒక కొబ్బరికాయ అంటే బాగా, అంటే మనం సోమయ్యప్పకి వెళ్ళినప్పుడు ఇరుముడిలో వేసినటువంటి కొబ్బరికాయ, కురిటి కొబ్బరికాయ అంటారు. ఆ కొబ్బరికాయ ఒకటి తీసుకొని దానికి ఒక కన్నం పెట్టి అందులో శుభ్రమైనటువంటి తేనె, పంచదార, బెల్లముతో నింపాలన్నమాట. అంటే అయ్యప్పకైతే నెయ్యితో నింపుతారు. అలా కాకుండా ఇది స్వీట్తో నింపి దాన్ని పశ్చిమ దిక్కున, అంటే పశ్చిమం అంటే సౌత్ సైడు, అది ఎక్కడన్నా ఒక నిర్జల ప్రదేశంలో మీకు సౌత్ సైడు చక్కగా ఒక గొయ్యి తీసి మరీ లోతుగా కాకుండా అందులో కప్పెట్టవలసి ఉంటుంది అన్నమాట. దానివల్ల కూడా అది తర్వాత చీమలకి ఆహారంగా మారడం జరుగుతూ ఉంటుంది. సో ఈ 2 కార్యక్రమాలు చేయటం అంటే చాలా వరకు ఇది కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సూర్యోదయం దగ్గర నుంచి మర్నాడు శనివారం సూర్యోదయం వరకు కూడా ఎటువంటి ధనం కూడా, అంటే డబ్బులు, రూపాయలు, బంగారం, ఈ వస్తువులు కూడా మీ నుంచి బయటికి వెళ్ళకూడదు. అంతా కూడా ముందు రోజు అడ్జస్ట్ చేసుకోవాలి. ఎవరికి ఇవ్వాల్సినా కూడా శుక్రవారం అన్నది పేమెంట్స్ బంద్.
మళ్ళీ శనివారం మాత్రమే ఇది స్టార్ట్ అవుతుంది. ఇది ఎంత కష్టమైనా సరే మీరు అవసరమైతే శుక్రవారం అర్జెంట్ అయితే వేరే వాడిని ఫోన్పే చేయమంటే తప్ప మీరు మాత్రం ఖర్చు పెట్టద్దు. అలాగ ఒక 8 వారాలు మీరు చేస్తే 100% మీ యొక్క ఆర్థిక సమస్య పరిష్కారమై నిరంతరం మీ ఎనపెట్లో ధనం నిలబడుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా ఆంధ్ర ప్రాంతంలో ఈ కృష్ణా జిల్లా ఈస్ట్ గోదావరిలో చాలా వరకు పాటిస్తుంటారు. అది కూడా చేసుకోండి. దాని తర్వాత ఏంటంటే వీలైతే శుక్రవారం రోజు కనకదార స్తోత్ర పారాయణ, లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ సూక్తం చదవడం, స్త్రీలని అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని ఏదైనా పండగలు అది వచ్చినప్పుడు ముఖ్యంగా ఆడపడుచులకి పిలిచి వాళ్ళకి ఈ చీర సారే లాంటివి పెట్టడం జరుగుతుంది. అలాగే ఇంట్లో ఉన్నటువంటి మీ కూతురు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని దుఃఖం కలిగేలాగా కన్నీరు పెట్టుకునే విధంగా మాత్రం మీరు ప్రవర్తించవద్దు. సాధారణంగా ఒక కుటుంబం పతనం అవుతుందంటే ఆ కుటుంబంలో స్త్రీ దుఃఖమే కారణం అవుతుంటుంది. ఊరకనే ఏడుస్తుంటారు. శుక్రవారం రాగానే ఒక్కొక్క ఇంట్లో ఎలా ఉంటుందంటే ఊరికే ఏడుస్తుంటారు. ఎందుకు ఏడుస్తారో అర్థమవుతావు. దాంతో ఆ యజమానికి ఇంకా చెప్పక్కర్లేదు. సో అటువంటివి ఉంటే సాధారణంగా పరిష్కరించుకుంటే కుటుంబం అన్నది సంతోషంగా ఉంటుంది. అది మనం నియమంగా ఉండడం అంటే కామన్గా ఈ శుచి శుభ్రత అవన్నీ కామన్గా ఉంటాయి. ఈ కొద్దిపాటి రెమెడీలు మీరు పాటిస్తే తర్వాత ఇంకా బెటర్ రెమెడీస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.